హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఇవాళ ఒక మంచి న్యూ ప్రోడక్ట్తోనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. నేను ఇక్కడ వచ్చేసి మోటార్ గురించి చెప్తున్నాను. మోటార్ అనేది నార్మల్గా పాత వాళ్ళు ఎవరైతే టైలరింగ్ చేస్తారో కొంతమందికి అయితే మోటార్ అంటేనే భయం ఉంటుంది. నార్మల్గా వీల్తోనే వాళ్ళు స్టిచ్ అనేది చేస్తారు. బట్ అలాంటిది ఏం భయం అయితే వద్దండి. కొంచెం మోటార్ ఉండడం వల్ల మనకు టైలరింగ్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ తొందరగా వర్క్ అయితే అవుతుంది. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే అలాంటి భయాలు ఏది పెట్టుకోకుండా మీరు ఒకవేళ మోటార్ యూజ్ చేయకపోతే మిడిల్లో మళ్ళీ మోటార్ తెచ్చి యూజ్ చేసుకోవాలి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఎలా ఫిట్ చేయాలో తెలియదు. సో అలాంటి వాళ్ళకు నా వీడియో అనేది అయితే యూజ్ అవుతుంది అన్న కాన్సెప్ట్ కొద్ది అయితే నేను ఇక్కడ వీడియో షేర్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ న్యూ మిషన్ అయితే తీసుకున్నాను కదా, నాకు విత్ మోటార్తోనే 8,500 అయితే ఛార్జ్ పడింది. బట్ నేను అక్కడ మోటార్ అయితే ఫిట్ చేయించుకోలేదు. సో నేను ఇక్కడ మళ్ళీ ఇంటికి వచ్చాక మోటార్ అయితే ఫిట్ చేయించుకుంటున్నాను. ఇక్కడ డ్రిల్ మిషన్ సాయంతో 2 హోల్స్ అయితే మనం మోటార్కి 2 హోల్స్ ఇస్తారండి. ఆ హోల్స్ని పెన్సిల్ మార్క్తో చేసుకొని మన చెక్కకు వచ్చేసి 2 డ్రిల్ మిషన్ హోల్స్ అయితే కొట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మనకు ప్లగ్గింగ్ అనేది ఇచ్చారు బ్లాక్ది, అది వచ్చేసి దానికి కనెక్ట్ చేయడమే. ఇలా కనెక్ట్ చేసేసుకొని ఫిట్ చేసుకోవాలి. అండ్ దీనికి వచ్చేసి ఒక రబ్బర్ కూడా వస్తుందండి. రబ్బర్ అయితే ఇంపార్టెంటే. అండ్ రబ్బర్ వచ్చేసి మనకి ఏదైతే మెయిన్ మిషన్ది ఉంటుందో దానికి అండ్ ఈ మోటార్కి వచ్చేసి ఇలా బెండ్ చేసి అయితే చెక్ చేసుకోవాలి మీరు ఫిట్ చేసే ముందు. అండ్ దీనికి వచ్చేసి 2 నట్ బోల్ట్స్ కూడా వచ్చాయండి. అవి నట్ బోల్ట్స్ వచ్చేసి మనం ఫిట్ చేసుకోవాలి. ఏవైతే 2 హోల్స్ మిషన్ హోల్స్ అండ్ స్టాండ్కి ఏదైతే మనం 2 హోల్స్ ఇచ్చామో వాటిని ఇవి కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు ఇలా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మాకు తెలియక మేము పైనుంచి పెట్టాము, బట్ అది రాంగ్. అంటే ఇలా తెలియని వాళ్ళు కూడా ఉంటారన్న కాన్సెప్ట్ కొద్ది అయితే ఈ వీడియో నేను షేర్ చేయడం అయితే జరిగింది. సో చెక్క కింది నుంచి అయితే మనం ఆ స్క్రూస్ని పైకి తీసుకొచ్చి నట్స్ అయితే పెట్టాలండి. అండ్ ఇవి పానతోని చాలా టైట్గా చేసుకోవాలి, లేకపోతే మనం స్టిచ్ చేసేటప్పుడు అది కదులుతూ ఉంటుంది, చాలా సౌండ్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి పెద్ద మోటార్ అండి, నాకు 23 వాట్స్ది ఇది. అండ్ ఇది వచ్చేసి నాకు నార్మల్గా 800 రూపీస్ అయితే ఛార్జ్ పడింది. ఇందులో మీడియం సైజ్ ఉంటుంది, చిన్నది కూడా ఉంటుంది. మీడియం సైజ్ వచ్చేసి 650 అండ్ చిన్న మోటార్ వచ్చేసి 500 ఉంటుంది. ఇది 23 వాట్స్ ఈ మిషన్కి సరిపోతుందన్న కాన్సెప్ట్ కొద్ది అయితే నేను ఇది తీసుకున్నాను. సో చూస్తున్నారా, ఇక్కడ కనెక్ట్ అయిపోయింది. ఇంకా ప్లగ్ ఆన్ చేసి మనం స్టిచ్ చేసుకోవడమే. రబ్బర్ వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ వీల్ చూడండి ఎలా తిరుగుతుంది.